హైదరాబాద్లో వారణాసి అట మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలు నటిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ఈ వారంలో హైదరాబాద్లో మొదలైందని సమాచారం. ఈ షెడ్యూల్ కోసం మేకర్స్ హైదరాబాద్ శివార్లో భారీ సెట్స్ను క్రియేట్ చేశారని తెలిసింది. ఇందులో భాగంగా వారణాసి నగరాన్ని తలపించేలా భారీ సెట్స్ వేశారని బోగట్టా. ఈ సెట్స్కు 40 కోట్లకు పైనే ఖర్చు అయిందట. అంతేకాదు ఈ సినిమాలోని మేజర్ సన్నివేశాల చిత్రీకరణ ఈ సెట్లోనే జరుగుతుందని, అందుకే ఈ స్థాయిలో ఖర్చు పెట్టారనే టాక్ వినిపిస్తోంది. ఈ షెడ్యూల్లో పూర్తయిన తర్వాత టీం ఫారిన్కి వెళ్తుందని, అక్కడ ఫారెస్ట్ లొకేషన్స్ యాక్షన్ సీక్వెల్ను ప్లాన్ చేస్తున్నారనే టాక్ ఉంది. సో ఇవన్నీ టాక్లే అనిపిస్తుంది, అటాలే ఇవన్నీ కూడా, మరి ఏది వాస్తవం తెలియదు. కాకపోతే కొంత ఇదే సెట్ వేసిన మాట వాస్తవం ఉండొచ్చు. ఎందుకంటే సినిమా రంగంలో ఎలా ఉంటుందంటే ఏ చిన్న టెక్నీషియన్ ఆ యొక్క సెట్లో పనిచేసినా కూడా ఒక అసిస్టెంట్ ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఒక ఆఫీస్ బాయ్ ఉండొచ్చు, ఎవరైనా కూడా దాంట్లో వర్క్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫిలిం నగర్లో కానివ్వండి, ఇటు కృష్ణానగర్, ఇందిరానగర్లో ఆ టాక్ అనేది వచ్చేస్తుంది. సో ఆ వచ్చిన టెక్నీషియన్ ద్వారా వచ్చినా కూడా దాంట్లో కొంత 100% నిజమైతే ఉంటుంది. మా సినిమా పరిశ్రమలో ఇది కూడా ఆగదు అంత ఈజీగా. మొత్తం బయట నుంచి తీసుకొచ్చేసి సెట్లు వేస్తే చెప్పలేం, కానీ హైదరాబాద్ శివార్లో సెట్ వేశారనేది వాస్తవం. అది వారణాసి సెట్ అనేది ఖచ్చితంగా నిజమే ఉంటుంది. రాజమౌళి లాంటి వాళ్ళు అంత పెద్ద సెట్ వేశారు అంటే ఖచ్చితంగా కీలక సన్నివేశాలు అయితే ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద సినిమా అంతా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఉంటుందన్నారు. కొంత ఈ యొక్క టెంపుల్ నుంచి వెళ్ళేటువంటి క్రమంలో ఉంటుందని చెప్పేసి మనం ఆల్రెడీ విన్నాం. సో ఏదేమైనా కూడా రాజమౌళి లాంటి ఒక అగ్ర దర్శకుడు, ఒక వరల్డ్ వైడ్ ఫేమస్ అయినటువంటి ఒక దర్శకుడి దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ సినిమా, అలానే చాలా రోజుల తర్వాత ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మహేష్ బాబు హీరోగా వస్తున్నటువంటి సినిమా ఇది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది. ఇది ఊహాగానాలే, కరెక్ట్గా వాస్తవంగా ఏంటనేది త్వరలోనే తెలుస్తుంది. నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మనం దాన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు కరుపు అంటే నలుపు అనే టైటిల్ని ఖరారు చేశారు. త్రిష హీరోయిన్గా నడుస్తున్న ఈ సినిమాలో ఇంద్రన్స్, నట్టి స్వస్తిక్, అనఘ మాయారవి, సుప్రీత్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. సూర్య కెరీర్లో 45వ సినిమాను భారీ బడ్జెట్తో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పథకంపై ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. కాగా శుక్రవారం ఈ సినిమా టైటిల్ను అధికారికంగా ప్రకటించి టైటిల్ లుక్ను రిలీజ్ చేశారు. మేకర్స్ ఈ పోస్టర్లో ఓ దేవతా విగ్రహం ముందు సూర్య కత్తి పట్టుకొని కనిపిస్తున్నారు. కొంత గ్యాప్ తర్వాత సూర్య, త్రిష కలిసి మళ్ళీ ఈ సినిమా కోసం కలిసి వర్క్ చేస్తున్నారు. చిన్న ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. మరోవైపు ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతున్నాయి. త్వరలో రిలీజ్ డేట్ను ప్రకటిస్తారు అని చిత్ర యూనిట్ తెలిపారు. సూర్య సంబంధించి వాళ్ళ ఫాదర్ కూడా ఇండస్ట్రీ పర్సనే. ఆయన కూడా ఒక స్టార్ హీరోగా ఎదగటం అనేది చాలా గొప్ప విషయం. ఈ సూర్యతో పాటు కార్తీ వాళ్ళ బ్రదర్ కూడా మంచి ఇమేజ్ని, మంచి సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తున్నారు. సో సూర్యకి గజనీ సినిమాతోటి తెలుగులో ఎలాంటి పాపులారిటీ వచ్చిందో తెలుగు ప్రేక్షకులందరూ తెలుసు. సో ఆ గజనీ డబ్బింగ్ సినిమా అయినప్పుడు కూడా తెలుగులో డైరెక్ట్ సినిమాల కంటే మించి వసూలు చేసింది. దాన్ని మనం చూసాం, అల్లు అరవింద్ తెలుగులో రిలీజ్ చేశారు. సేమ్ అల్లు అరవిందే దాన్ని అమీర్ ఖాన్తో హిందీలో కూడా రీమేక్ చేశారు అదే దర్శకుడితోటి. అది మురుగదాస్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఆ సినిమాతోటి సూర్య కెరీర్ అనేది పీక్ లెవెల్కి వెళ్ళింది తెలుగులో. దాని తర్వాత ప్రతి సినిమా తెలుగులో డబ్బింగ్ కావడం, తెలుగు ప్రేక్షకులు సూర్యని ఓన్ చేసుకున్నారు. సో ఇదే క్రమంలో వరుస విజయాల్ని ఆయన తీసుకున్నారు. ఇప్పుడు 45వ సినిమా ఆయనది ఇప్పుడు షూటింగ్ జరుపుకోబోతోంది. ఈ క్రమంలో ఒక కమేడియన్ని దర్శకత్వంలో కూడా అతను నటించబోతున్నట్టుగా కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఏదేమైనా ఇప్పుడు డైరెక్ట్గా ఒక తెలుగు సినిమా కూడా మనకు చేస్తున్నాడు. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, డైరెక్ట్ తెలుగు సినిమా, తెలుగు దర్శకుడితో చేస్తున్నటువంటి సినిమా కూడా ఉంది. మా ప్రొడ్యూసర్స్ కూడా తెలుగు వాళ్ళే. ఏదేమైనా సూర్య కెరియర్ కొద్దిగా ఒడుదొడుకుల్లో ఉన్నమాట వాస్తవం. లాస్ట్ వచ్చినటువంటి 2 సినిమాలు కూడా అనుకున్నంతటువంటి ఫలితాలను అయితే పొందలేదు. ఈ క్రమంలో ఇప్పుడు రాబోయే సినిమాలు ఎక్కువ కేర్ తీసుకొని చేస్తున్నట్టుగా మాకు సమాచారం అంతా ఉంది. ఈ క్రమంలో సూర్య మంచి హిట్ సాధించి మళ్ళీ ఆయన ఏదైతే ఆయన ఫాలోయింగ్ ఉందో ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్కి చేరువలో ఉండాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం.